హలో అండి. నేను మీ షో ఫ్రమ్ మూవీ రివ్యూస్. ఈరోజు మన రివ్యూ వచ్చేసి ఆల్మోస్ట్ 2 years తర్వాత వస్తున్న మన అజిత్ గారి మూవీ అండి, పట్టుదల. అదేనండి, విధమయూర్చి తమిళ్లో మూవీ అనమాట. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, మన హీరోయిన్ త్రిష గారు కార్లో అలా బయటకు వెళ్తారండి. ఎక్కడికి, ఏంటి అండ్ ఆ తర్వాత ఏమైంది అన్నది స్టోరీ. మూవీ సింపుల్ స్టోరీ లేనండి, అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్. అండ్ మూవీ నాకు ఎలా అనిపించిందంటే బాగుందండి. ఇట్స్ ఏ గుడ్ వన్. మరీ సూపర్ తురుమ్ అలా ఏం చెప్పమండి, సింపుల్గా బాగుంది. అలాగే కొన్ని పాయింట్స్ అయితే మైండ్లో పెట్టుకోవాలండి. మనం ట్రైలర్ చూస్తున్నప్పుడే తెలుస్తుంది మనకి, ఈ అన్ని మూవీస్లో కాదు, కొంచెం ఫైట్స్ ఎక్కువ ఉండవు, డ్యాన్స్లు, డైలాగ్స్, హీరోయిజం అవే ఉండవండి. అండ్ ఫైట్స్ ఉంటాయి కానీ కొంచెం న్యాచురల్ ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటాయి మనకి. అలాగే ఇది బ్రేక్ డౌన్ మూవీకి రీమేక్ అండి. ఆ మూవీ ఆల్రెడీ చూసిన వాళ్ళకి అంతే అనిపించదు, చూడని వాళ్ళకైతే డెఫినెట్లీ బాగుంటుంది. ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకుని అయితే చూడండి. అలా తక్కువ పెట్టుకొని చూసినట్టయితే ఇట్స్ ఎ గుడ్ మూవీ. అండ్ రొటీన్ టెంప్లెట్ నుంచి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. అలానే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సక్సెస్ అయితే అవ్వలేదండి, డిఫరెంట్ ట్రై చేసినా కూడా. అండ్ ఇంక ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ విధమయూర్చి అదేనండి, పట్టుదల. ఈ మూవీ మనకి డెఫినెట్లీ ఇంకా బాగా తీయచ్చండి, బట్ కొంచెం ఫెయిలియర్ అని అయితే చెప్తాను. ఎమోషనల్గా ఇంకొంచెం బాగా కనెక్ట్ చేసేటట్టు తీసుంటే ఇంకా బాగుండేది. అండ్ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా ఓకేగా అలా వెళ్ళిపోద్దండి. మూవీ కొంచెం స్లో ఫేస్లోనే ఉంటుంది, మనకి అందరికీ ఎక్కదు, కొంతమందికి మాత్రమే. ఈ మూవీ మనకి ప్రొడక్షన్ క్వాలిటీ కానీ, ఫైట్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ చాలా బాగా డిజైన్ చేసుకున్నారండి. మ్యూజిక్ బై అనిరుద్ గారు. ఇలాంటి మూవీస్కి ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అవే ఇవ్వలేం, కానీ స్టోరీకి తగ్గట్టు ఉంటుందండి ఇందులో అయితే మనకి. కానీ ఇంకొంచెం హై వచ్చే సీన్స్లోనే ఇంకా బాగా ఇవ్వాల్సింది, బట్ అక్కడ కొంచెం నెగిటివ్ అయితే అయ్యింది మనకి. అండ్ అజిత్ గారు వన్ మ్యాన్ షో అండి, అతని గురించి అయితే ఈ మూవీకి వెళ్ళిపోండి. అండ్ డెఫినెట్లీ మూవీ అయితే జెన్యున్గా చెప్తాను, ఒక గుడ్ అటెంప్ట్ అండి. ఇంకొంచెం బాగా తీసుంటే ఇంకా బాగుండేది. ఈ మూవీకి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 3 stars అండి, అవుట్ ఆఫ్ 5. అండ్ సింపుల్గా చెప్పాలంటే కొంచెం రొటీన్ టెంప్లెట్ మూవీస్ నుంచి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు, అదైతే బాగుందండి. డెఫినెట్లీ ఒకసారి అయితే ట్రై చేయొచ్చండి, సో గివ్ ఏ ట్రై. ఆల్రెడీ మీరు చూసినట్టయితే ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ సో రివ్యూ గైస్, ఫర్ వాచింగ్.